చెట్ల తిరుగుతాం వచ్చినాం. చెట్ల మా తొట్టి గ్యాంగ్ ఇక్కడ ఆది ఆది హాయ్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పెద్దమ్మ ఛానల్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. మేమైతే చెట్ల తీర్థం వచ్చినాం. మా పిన్ని వాళ్ళ ఊరికి వచ్చినాం అని చెప్పినాం కదా, మా చిన్న పిన్ని వాళ్ళ ఊరు అన్నమాట. సో వాళ్ళ ఊరు దగ్గర ఎవ్రీ ఇయర్ కొంచెం వానలు స్టార్ట్ కాగానే ఇట్లా తాళల పోషమ్మ కాడికి వెళ్తారు. బేగంపేట ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఊరు దగ్గరే. సో మొత్తం తాడి చెట్లు, ఈత చెట్లు, మధ్యలో పోషమ్మ ఉంటుంది. ఇంకా పోషమ్మ అంటే పోషమ్మ తల్లి గుడి ప్లస్ మనకి ఎల్లమ్మ తల్లి గుడి రెండు ఉంటాయి పక్క పక్కనే. సో ఈసారి మమ్మల్ని కూడా మా పిన్ని వాళ్ళు రమ్మన్నారు. ఎప్పుడు రాలేదు కదరా, రండి ఈసారి అనేసి అన్నది మా పిన్ని. సో అందుకనే మా పిన్ని బాబాయ్ వాళ్ళు కాల్ చేస్తే ఇంకా మేము వెళ్ళినాం. ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాం కదా, ఎటు వెళ్ళట్లేదు. పిక్నిక్ లాగా ఉంటుంది అనేసి వెళ్ళినాం. సో మా పిన్ని ఇక్కడికి రాలేదు. మా పిన్నికి కొంచెం చిన్న సర్జరీ అయింది. సో తన ఇంటికాడనే ఉంది. ఇక్కడ మా చెల్లి వాళ్ళు, మా పిన్ని వాళ్ళ కూతుర్లు, నేను. మా చెల్లి వాళ్ళంటే మా పిన్ని వాళ్ళ కూతుర్లే. నేను ఒక్కదాన్ని, ఇద్దరు తమ్ముళ్ళు నాకు. చెల్లి వాళ్ళేమో మా పిన్ని వాళ్ళ కూతుర్లు అన్నమాట. ఎప్పుడు మీకు చెప్పిన చెల్లె వాళ్ళు అని చెప్తా కదా, మా పిన్ని వాళ్ళ కూతుర్లు. సో మేము ఫస్ట్ అక్కడ దిగినాక ప్లేస్ చూసుకున్నాక ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం. కొంచెం డిస్టెన్స్లో మేము ఒక చెట్ల మధ్యలో ప్లేస్ చూసుకొని అక్కడ క్లీన్ చేసుకొని ఇంకా అక్కడనే వంట చేసుకోవడం, అక్కడే తినడం. కాకపోతే ముందైతే దేవుని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చినాం. ఇంకా బియ్యం కొన్ని, కొబ్బరికాయ, పోషమ్మ తల్లి కంటే ఉల్లిగడ్డలు తీసుకెళ్తాం మేము మా తెలంగాణ సైడ్. సో ఉల్లిగడ్డలు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొని ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళినాం. అక్కడ ఈ అంటే పసుపు కుంకుమలు అన్నీ ఇచ్చేస్తున్నాను. సో అతను అక్కడ పూజ చేసే అతను అన్నమాట. సో అదంతా అయిపోయినాక మళ్ళీ ఎల్లమ్మ తల్లి గుడి కాడికి కూడా వెళ్ళినాం. అది కూడా చూపిస్తా. సో ఇక్కడ మాకు ప్లేస్ నుంచి అయినా కానీ బొట్టు పెట్టించుకుందామంటే ప్లేస్ సరిపోవట్లేదు. సో అందుకని మళ్ళీ ఇంకో సైడ్ నుంచి వచ్చినాం. నుంచి అన్న దారి ఉంటుందేమో అనేసి. ఇక్కడ మా బాబాయ్ దేవుడిని ఎట్లా దర్శనం చేసుకుంటున్నాడు చూడండి, ఎట్లా మొక్కుతాడో. సో ఇది అయిపోయినాక ఇంకా బొట్టు పెట్టించుకొని మేము ఎల్లమ్మ గుడి కాడికి వెళ్తాం. ఎల్లమ్మ గుడి అంటే బాగా దూరం ఏం లేదు, పక్కకే ఉంది. సో అక్కడికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇంకెళ్ళి వంట చేసుకొని తినడమే. సో ఇక్కడనైతే కొంచెం టైం పట్టింది మాకు. అయితే పెట్టి చేసుకున్నాం మేము అందరం. సో అక్కడ అయిపోయింది. అయిపోయినాక ఇక్కడ ఎల్లమ్మ గుడి అన్నమాట. ఎంత బాగుందో విగ్రహం అయితే. మంచిగా అయితే ఉంది. దేవుడు ఎంత బాగా అనిపించిందో చూడడానికి. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వెళ్ళడం. నాకు ఎప్పుడైనా కానీ గర్భగుడిలోకి వెళ్ళే ముందు కింద గడప అంటారు, మా సైడ్ ఏమో కడప అని అంటాం మేము. సో అక్కడ దండం పెట్టుకున్నాకనే లోపలికి అడుగు పెడతాం. సో చిన్న గంట ఉన్నది అక్కడ. ఆ చిన్న గంట కొట్టినాక నేను లోపలికి వెళ్ళి ఇంకా మా చెల్లె వాళ్ళు లోపలికి రానని అన్నారు. అంటే ఇంకా నేనే లోపలికి వెళ్ళేసి బొట్టు పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ అన్ని అర్పించడం అంటే ఏం లేదు, అమ్మవారికి పెట్టేసి తర్వాత ఇంకా బయటకు వచ్చేసినాం. కానీ చూస్తున్నంతసేపు చూడాలని అనిపించింది అమ్మవారిని, ఎంత బాగుందో అసలు. ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి. ఇంతకుముందు వెళ్ళలే. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళిందంట కానీ నాకు అంత గుర్తులేదు. ఎప్పుడు అంటే 6-7 ఇయర్స్ నాకున్నప్పుడు నేను వెళ్ళిన, కానీ నాకు అంత గుర్తులేదు. అప్పుడంటే ఇంక ఎడ్ల బండి కట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎడ్ల బండి అట్లా ఏం లేవు కదా. ఎడ్ల బండి ఉంటే సరదాగా ఉండేది. ఎడ్ల బండి కట్టుకొని మంచిగా అందులో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంక ఇప్పుడేమో ఎడ్ల బండి పోయి కార్లు, బైక్స్ ఇవన్నీ ఇవే కదా. సో మేమైతే ఈసారి కార్లోనే వెళ్ళినాం.
ఇక్కడ ఇంకా దర్శనం అయిపోయినాక మళ్ళీ చెట్ల కాడికి వెళ్ళాలి. కొంచెం లోపలికే చూసుకున్నాం. మరి గుడి దగ్గర అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, జనాలు బాగుంటారు అనేసి కొంచెం చెట్లలోకి వెళ్ళినాం. నేచర్ అనుభవించడానికి నేచర్ని. సో నేచర్ని చూస్తూ వంట చేయడం మంచిగా అనిపించింది. కానీ కట్టెల పొయ్యి కదా, నాకు కొంచెం ఇబ్బంది. కట్టెల పొయ్యి నాకు అంటే కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంత రాదు. మా చెల్లె వాళ్ళు హెల్ప్, ఇంకా నేను అందరం కలిసి అయితే వంట అయితే చేసుకున్నాం. కర్రీ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఇక్కడనే మేకలు కట్ చేసిండ్రు. ఒక 2, 3 మేకలు అట్లా కట్ చేసిర్రు. 4, 5 కేజీస్ మటన్ అయితే వచ్చిందన్నమాట. మా తమ్ముడు ప్లస్ బాబాయ్ ఇద్దరు మెంబర్స్ అన్నట్టు. ఇదంతా ఒక్కటే కులం వాళ్ళు వెళ్ళిండ్రు వన్ టైము. ఒక విలేజ్లో సంఘాలు ఉంటాయి కదా, సో మున్నూరు కాపు సంఘం వాళ్ళందరూ ఒక్కసారి వెళ్ళారు అనమాట. సో మేము వంట అయితే చేస్తున్నాం. మా చెల్లె నేను ఇద్దరం కలిసి అన్నింటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం. మా పిన్ని లేదు కదా, ఇంకా వంట సెక్షన్ మాకే అయింది. సో ఇదంతా అయిపోయినాక ఇంకా జెంట్స్ ఇంకా సిట్టింగ్ వేసిండ్రు. మేమేమో ముందే పూరీలు, ఇంకా మా సైడ్ గుడాలు వేసుకోవడం, గుడాలు అంటే ఏం లేదు, గుగ్గిళ్ళు అంటారు కదా, అవి తీసుకెళ్ళినాం. మంచిగా తిన్నాం. తిన్నాకనే వంట స్టార్ట్ చేసినాం. లేదంటే అసలు ఎనర్జీ సరిపోలేదు, చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 2 అవుతుండే. మేము ఇంట్లోకి వెళ్ళడమే 11కి అట్లా వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి ప్లేస్ చూసుకొని అంతా క్లీన్ చేసుకొని తర్వాత కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేసుకొని వంట స్టార్ట్ చేసి వరకే బాగా టైం అయిపోయింది. సో ఇక్కడ నాకైతే పొగ అనేది కళ్ళల్లో మస్తు పడుతుంది. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కళ్ళు మంటలు కూడా పుట్టినాయి. కానీ తప్పదు కదా, కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మస్తు టేస్టీగా ఉంటుంది అబ్బా, ఏమో అనుకున్నా కానీ. సో మటన్ వెయిట్ అయితే చూస్తుంది మా పక్క ఆంటీ. తను అంటే 2 కేజీస్కి ఎంత పడుతుందో కారం అంత వేయడానికి అనేసి అట్లా చేతితో అందాదకి 2 కేజీస్ అవుతుందా కాదా అని చూసింది. 2 కేజీస్ వరకు వంట చేసుకున్నాం అక్కడ. ఇంకో 2 కేజీస్ ఇంటికి తీసుకొచ్చినాక చేసినాం సాయంత్రం. సో ప్రస్తుతానికి అక్కడ తినే మందం అందరికి సరిపోవాలనేసి 2 కేజీస్ అయితే వండినాం. చాలామంది మేము ఉన్నాము, ఒక 10 మెంబర్స్ అయితే ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్. సో వంట అయితే కంప్లీట్ చేసినాం అట్లా. రైస్ మాత్రం ఇంటి దగ్గర నుంచి వండుకొని వెళ్ళినాం. ఇంకా అక్కడ రైస్ అవన్నీ వండడం అంటే మాతో కాదనేసి ఒక కర్రీ ఒకటే అక్కడ చేసుకున్నాం. ఇంకా పొగతో ఉన్న కళ్ళ నుంచి అయితే వాటర్ వస్తుండే. ఎంత వాటర్ వచ్చినా ఏమొచ్చినా కానీ అంత ఇబ్బంది ఏమనిపించలే, మంచిగా అనిపించింది. సో ఇంకా నాకు మా చెల్లి హెల్ప్ చేస్తాను. నా కళ్ళు మండుతున్నాయి అంటే తను వచ్చి కలిపింది. సో అంతా ఒకసారి చెట్లు అయితే చూసేయండి ఎట్లుందో ప్లేస్. మంట పెట్టడం కొంచెం కష్టం కట్టెల పొయ్యితోని. సో అటో ఇటో ఎటో కర్రీ అయితే కంప్లీట్ అయింది. తర్వాత వీళ్ళందరూ సిట్టింగ్ అయితే వేసారు. మేము కూడా కూర్చున్నాం ఇంకా రైస్ తినాలనేసి రైస్ తినేసినాం. మా కన్నయ్య అయితే కలిపియాలి, మా కన్నయ్యకి కలుపుకోవడం రాదు. నల్లి బోన్ కావాలి అంటే మా చెల్లి వాడికి వేసింది ఒకటి. సో వాడేమో నన్నే కలిపిమని అన్నాడు. సో నేను వాడికి కల్పిస్తున్నా. 2 ప్లేట్లు అయితే నాయి కాదు. సో ఇంతే ఫ్రెండ్స్, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.